బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లో విజయవాడకు తీసుకురానున్నారు. రేపు ఉదయం సిఐడి కోర్టులో హాజరుపరుస్తారు. వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డిని సిట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు సాయంత్రం మారు పేరుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన రాజ్ కేశిరెడ్డిని అక్కడ సిట్టు పోలీసులు ముందుగానే సమాచారం తెలుసుకుని కాపు వేసి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉండే ఆయన కుటుంబ సభ్యులకు, విజయవాడలో కూడా ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు కూడా దీనికి సంబంధించిన నోటీస్ కాపీని కూడా వాళ్ళకి ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రాజ్ కేశిరెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకువస్తున్నారు. ఆయనపై ఇప్పటికే నమోదైన కేసుకు సంబంధించి, ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన నిందితుడిగా చేర్చారు. ఆయనపై ఇప్పటికే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే రాజ్ కేశిరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఇప్పుడు రాజ్ కేశిరెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడకి తీసుకొస్తున్నారు. ఈ అర్ధరాత్రి దాటే సమయానికి ఆయన్ని విజయవాడకి తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు రిమాండ్ రిపోర్ట్ తో పాటు ఇతర ఫార్మాలిటీస్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం లోపు విజయవాడ సిఐడి కోర్టులో ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతుంది. విజయ చంద్రిక.